యేసు ప్రభు జక్కయ్యను దర్శించి జక్కయ్యతో మాట్లాడి జక్కయ్యని మారు మనసు అనుభవంలోకి నడిపించి ఆ తరువాత ఆయన పలికినటువంటి అద్భుతమైన మాట అది. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకుంటే ఆ సన్నివేశం మీకు అర్థమవుతుంది. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అంటాడు. యేసు ప్రభు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు అన్న ఒక ప్రశ్న మీద చాలా సమాధానాలు ఉన్నాయి. అపవాది క్రియలను లయపరచడానికి ప్రభు వచ్చాడని ఒక చోట రాయబడి ఉంది. తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో వచ్చానని ప్రభువే చెప్పాడు. తండ్రి చిత్తం నెరవేర్చడం, అపవాది క్రియలు లయపరచడం, నశించిన దాన్ని వెదకి రక్షించడం, అంతేకాదు తనకు ఒక పట్టమహిషిని సిద్ధపరచుకోవడం, వధువుని సిద్ధపరచడానికి, అంతేకాదు మానవ జాతికి దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించడానికి, దేవుని ప్రేమ ఎంతటిదో అర్థమయ్యేటట్టు అవగాహన కల్పించడానికి, మానవ జాతి పతిత మానవ జాతి, పాపముతో నిండిన మానవ జాతిని పరమాత్ముడంతటి వానిగా తీర్చిదిద్దడానికి కావలసిన పరిపూర్ణతను చూపించడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని. ఎందుకు వచ్చాడు ప్రభు భూమి మీదికి అంటే ఇలా ఎన్నో సమాధానాలు ఉన్నాయి. మట్టి పురుగుని మహిమకెత్తటానికి వచ్చాడు. దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మానవుని తిరిగి దేవునితో సమాధానం చేయటానికి, సమాధానంగా కలపటానికి, సమాధాన పరచడానికి వచ్చాడు. ఇలా ఆయన వచ్చినటువంటి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఒక్క మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు అన్నాడు. నా మాట ఏమిటంటే, ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించడం ఏంటి? యేసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి నశించని స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు చెప్పండి. నశించిపోయే వాళ్ళు ఎవరు? పాపం చేసిన వాళ్ళు. పాపం చేసిన వాళ్ళు నశిస్తారు, నాశనం అవుతారు. అది దేవుని తీర్పు. మరి భూమి మీద యేసయ్య వచ్చేటప్పటికి అంతా చెడిపోయి, అసలు ఆదాము ప్రారంభ మానవుడే చెడిపోయాడు. ఇక అక్కడి నుంచి చెడిపోయిన సంతతే కదా భూమి మీద ఉంది. అంతా నరులు నరకపాత్రులై, నాశనమునకు పాత్రులై ఉన్నవాళ్లే కదా. నువ్వే చెప్పావు కదయ్యా, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడంటే అంతా చెడిపోయిన వాళ్ళనే కదా, అంతా నశించిపోయే స్థితిలో ఉన్నవాళ్లే కదా. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు అంటే ఎంత బాగుండు. మరి ఒక చోట అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిందన్న మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అంటాడు తిమోతికి రాస్తూ. ఇట్లా ఎందుకు వచ్చాడు అనే మాట మీద అంత పాపులే. ఆ మాట బాగుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను అన్న మాట బాగుంది, ఎందుకంటే టోటల్ అందరూ పాపులే. మళ్ళీ లూకాసు వార్తలు ఏమన్నాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడన్నాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది, అది చెప్తా మీకు. లోకంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు. కోట్లాది మంది మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరినీ దేవుడు సృష్టించాడు. వీళ్ళంతా దైవ సృష్టి. కానీ ఇంతమందిలో అందరూ పరలోకం రారు, అలాగే అందరూ నరకానికి పోరు. కొంతమంది ఏమో పరలోకానికి అనగా దేవుని రాజ్యానికి, కొంతమంది ఏమో నరకమునకు పంపబడేటువంటి పరిస్థితి ఒకటి ఉంది అనేది మనకందరికీ తెలిసిన సత్యం. మరి అందరినీ చేసింది దేవుడే కదా, అందరినీ పుట్టించింది ఆయనే కదా, అందరికీ ఆధారం ఆయనే కదా, అందరికీ ఆహారం పెట్టింది ఆయనే కదా, అందరికీ వస్త్రం ఇస్తుంది ఆయనే కదా, అందరినీ భూమి మీద బ్రతకనిస్తుంది ఆయనే కదా. చెడిపోయినోడిని ఆయనే బతికిస్తున్నాడు, మంచోడిని కూడా ఆయనే బతికిస్తున్నాడు. మరి అందరినీ
ఆయనే పుట్టించినప్పుడు, అందరినీ ఆయనే పోషిస్తున్నప్పుడు, అందరికీ ఆయనే సమస్తము చూస్తున్నప్పుడు, అందరినీ కలిపి పరలోకం తీసుకెళ్తే ఎంత బాగుండు. మళ్ళీ ఇందులో కొంతమందిని నరకానికి పంపించడం ఎందుకు, ఇందులో కొంతమందిని తీసుకెళ్ళి పరలోకంలో వేయటం ఎందుకు? ఒక్కోసారి ఇది తలుచుకున్నప్పుడు దేవుడు ఒకవేళ పొరపాటు పడుతున్నాడేమో, అందరినీ పరలోకాన్ని చేర్చుకుంటే ఎంత బాగుండు, మనుషులందరూ పరలోకానికి వస్తే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం. కానీ లేఖనం ఏం చెప్తుంది? అందరూ పరలోకం రారు అని చెప్తుంది. అలాగని అందరూ నరకానికి కూడా పోరు. కొంతమంది పరలోకానికి, కొంతమంది నరకానికి. ఎందుకు ఇలా? దేవుడు అందరినీ తీసేసుకోవచ్చు కదా అంటే తీసుకోడు. ఎలా చెప్పొచ్చు అంటే, పంట వేసిన రైతు తోట వేశాడు. తోటలో 100 చెట్లు నాటాడు అనుకో, లేకపోతే ఒక 500 చెట్లు నాటాడు. పెద్ద తోట 500 చెట్లు నాటాడు అనుకో. 500 చెట్లలో 400 చెట్లే నిలదొక్కాయి. 100 చెట్లు అక్కడొకటి వాటికి నీళ్లు పోసాడు, ఎరువు వేసాడు, సస్యరక్షణ చర్యలు అంటారే అన్నీ చేపట్టాడు. కానీ హేతువేమో తెలియదు, మొత్తానికి అవి ఎండిపోయి ఏ ఫలము లేకుండా నిష్ఫలమైపోయిన చెట్లను కూడా తోటలో ఉంచుకుంటాడా? ఉంచడం. ఆ ప్లేస్ వేస్ట్ అయిపోయింది కదా. అందుకని ఆ ఎండిపోయిన చెట్లు, ఫలింపు లేకుండా ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేసి వేళ్లతో సహా పెకలించి ఆ 100 చెట్లను తీసుకెళ్ళి ఇంకో చోట నాటుతాడా? పోనీ ఇంట్లో భద్రం చేసుకుంటాడా? తెలుసు మీకు ఏం చేస్తాడు. వంటగది దగ్గర వేస్తాడు. పీసెస్ చేసి వంటగది దగ్గర వేస్తాడు. ఎందుకు? కాల్చడానికి. అందుకు తప్పితే ఇంకెందుకు పనికి వస్తాయి అవి? బాగా ఫలమిస్తున్నటువంటి చెట్లున్నాయే వాటిని తోటలోంచి తీసేయడు. అవి ఇంకా ఎదగడానికి వాటికి ఇంకా బలం పెడతాడు, ఇంకా వాటికి సస్యరక్షణ చర్యలు చేపడతాడు. వాటికి ఏది తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆశించిన ఫలం వస్తుంది కనుక. దేవుడు తన్ను గూర్చి తాను వ్యవసాయకుణ్ణి అని చెప్పుకున్నాడు. మనం దేవుని తోట, మనం దేవుని వ్యవసాయం అనే మాట కూడా కొరింథీ పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు. మేము దేవుని జత పని వారము, మీరు దేవుని వ్యవసాయము అన్నాడు. అంతేకాకుండా బైబిల్లో మనుషుల్ని చెట్లతో పోల్చిన దాఖలాలు కొన్ని ఉన్నాయి. మనుషులను చెట్లతో పోల్చిన అనుభవాలు, దాఖలాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణకి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నాను, ఇది కాయట్లేదు. ఎందుకు? దీన్ని తొలగించి ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు వేయొచ్చు కదా, ఆ స్థలం ఎలా వ్యర్థమైపోవాలి అంటాడు కదా. నిజంగా చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? నో, వ్యక్తులను గురించి. కాబట్టి ఒక తోటలో 500 మొక్కలు వేసినటువంటి రైతు బతికిన 400 మొక్కలకి ఇంకా ఎక్కువ జీవాన్నిచ్చి అన్ని చర్యలు చేపట్టినా ఫలించకుండా ఎండిపోయినటువంటి దోషభరితమైన చెట్లన్నిటినీ తొలగించి వాటన్నిటిని అగ్నికి సిద్ధపరుస్తాడు. వీటన్నిటి నుంచి వచ్చే ఫలసాయం కోసం వీటిని భద్రతలో ఉంచుతాడు. ప్రాకారంలో వీటిని ఉంచుతాడు. ఎండిపోయిన వాటిని తొలగించి ప్రాకారం వెలపటికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోటలో వీటిని ఉంచుతాడు, ఎండిన వాటిని తోట నుండి వేరు చేస్తాడు. రేపు దేవుడు చాలామందిని నరకానికి పంపించడం వెనక కారణం ఏంటంటే, అందులో దేవుడిది ఎంత మాత్రం తప్పుండదు. పూర్తిగా మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మానవుడు దుర్వినియోగం చేసి తెలిసి దేవుని రక్షణను, ప్రేమను, త్యాగాన్ని, అవకాశాలను తిరస్కరించిన కారణం చేత ఎవడికి వాడే దెబ్బతింటాడు. ఇది సత్యం. లోకంలో ఉన్నోళ్ళందరూ నశించిపోయే స్థితిలో ఉన్నారండి. అందరూ పాపులే.
బైబిలే చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. ఏ భేదము లేదు, కొందరు పాపం చేసినాడా, అందరూ పాపం చేసినాడా? రైట్. ఏ భేదము లేదు, కుల మత జాతి వర్గ భేదమేమీ లేదు, భేద ధనిక ప్రాంతీయ భేదమేమి లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోయారు. కాబట్టి యేసయ్య నువ్వేం చెప్పాలంటే, భూమి మీద నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి వచ్చానని చెప్పాలి, కానీ వెదకి రక్షించడానికి వచ్చానని చెప్పకూడదు. ఇప్పుడు ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారండి, సుబ్బారావు అనే పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే, ఈ సుబ్బారావు ఏడున్నాడు ఏమో, సుబ్బారావు అని వెతికితే అర్థం ఉంది. ఉన్నోళ్ళందరూ సుబ్బారావులు అయితే ఇక వెతకనేలా? సింపుల్గా మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అంతే కదా, ఉన్నోళ్ళందరూ సుబ్బారావులు అయితే ఇంకా వెతికేదేముంది? అంటే ఏం వెతుకుతున్నాడు అంటే, టోటల్గా దేవుడు ఏదో మొత్తానికి వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడంటే, అందరూ నశించిపోయే స్థితిలోనే ఉన్నారు, కానీ కొంతమందికి ఆ నాశనంలో నుండి బయటపడే దారి చూపిస్తే, ఆ దారిలో నడవాలనే ఆలోచన కలిగిన మెత్తని మనస్సులు కొన్ని ఉన్నాయి. ఆ మనసులను వెతుకుతున్నాడు. మనం ప్రార్థన చేస్తాం, మన బంధువులో, మన ఇంటాళ్ళలో, మన చుట్టాల్లో, మన స్నేహితుల్లో ఎవరో మారాలని ప్రార్థన చేస్తాం. కొంతమంది ఏమో మారి రక్షణ పొందుతారు, కొంతమంది ఏమో మారకుండానే పోతారు. అప్పుడు నీకు ఒక ధర్మ సందేహం వచ్చింది. ఆ షాలేం రాజు అన్న దగ్గరికి పోతే, మీ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి తెగ చెబుతాడు. ఈ దరిద్రుడి కోసం నేను సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా, వీడు మారు మనసు పొందలా, ప్రభువుని అంగీకరించలా, రక్షణ బాప్తీసం పొందలా, అట్లనే సచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? కడుపులో మండిపోతుంటుంది. ఎందుకు మండిద్దో తెలుసా? పోయి నరకానికి పడతాడని, నరకానికి పోతాడని. అప్పుడు నేను కూడా గుర్తొస్తా, చాలా మన దొరికితే అడగాల. ప్రార్థన చేయంటే ఒక రోజు కాదు, నేను 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా. ఎందుకని నా భర్త మారలా? ఎందుకని దేవుడు నా భర్తని మార్చలా? న్యాయంగా ఉన్న ప్రశ్నే కదా ఇది. నువ్వు ప్రార్థన చేయమన్నావు లేదా? చేయమన్నానమ్మా. నేను చేశానా లేదా? చేసావమ్మా. మరి ఎందుకని మా ఆయన మారలా, మా ఆవిడ మారలా, పిల్లలు మారలా, మా నాన్న మారలా, మా అమ్మ మారలా, మామయ్య మారలా, తాతయ్య మారలా, అక్కయ్య మారలా? ఉన్నాయా లేవా మీకు ఈ డౌట్లు? ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ప్రార్థన చేసి ఉంటారు కాబట్టి. దానికే నా సమాధానం, ప్రార్థన నువ్వు చేసినప్పుడు, విను బాగా, ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పని మొదలు పెడతాడు. ఇందులో మాత్రం డౌటే లేదు. ఎవ్వరి రక్షణ కోసమైనా, ఎవ్వరి మార్పు కోసమైనా నువ్వు ప్రార్థన అంటూ మొదలు పెడితే, దేవుడు సదరు వ్యక్తిని దర్శించటం మొదలు పెడతాడు. మరి నీ ప్రార్థన చేయమని చెప్పినోడు ప్రార్థన ఆలకించి ఊరుకుంటాడా? దర్శించడం మొదలు పెడతాడు. దర్శించడం మొదలు పెట్టినప్పుడు కొంతమంది ఏమో బెండ్ అవుతారు, కొంతమంది ఏమో కఠినపరుచుకుంటారు. ప్రభువా ఎట్లనన్నా బలవంతం పెట్టి నువ్వు మార్చు ప్రభువా అంటానికి రూల్స్ ఒప్పుకోవు. ఎట్లనన్నా ప్రభువా నువ్వు బలవంతం పెట్టి మార్చేసే ప్రభువా అని నువ్వు ప్రభువుని బలవంతం పెడితే ప్రభు వాడిని బలవంతం పెడతాడు, కాస్త చూడరా ఇటు చూడరా అని. అయినా వాడు మొరాయించి మనసును కఠినపరుచుకొని సాతానుకే అవకాశం ఇచ్చి దేవుడిని పదే పదే తిరస్కరిస్తే దేవుడు వాడిని బలవంతం పెట్టి మార్చడు. అదేంది, విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్ది కదా. నువ్వే చెప్పాక విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్దని. అట్లయితే నేను సైతాను కోసం ప్రార్థన చేస్తా. ఏమని? ఆ ఒక్క దరిద్రుడు మారిపోతే ఈ భూమి మీద దరిద్రమే ఉండదు కదా తండ్రి. నేను విశ్వాసం ఉంచుతున్నా ప్రభా,
నువ్వే నమ్మమన్నావు, నువ్వే విశ్వాసం ఉంచమన్నావు. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానండి. ఇప్పుడు నా విశ్వాసం సైతాన్ని మార్చిద్దా? కరెక్టే అన్నావు. నా విశ్వాసం దెయ్యాలను మార్చిద్దా? దేవుడు ఏమన్నా సైతాన్ని బలవంతం పెట్టి మారుస్తాడా? అరే వాడు విశ్వాసం ఉంచాడు, నువ్వు మారాల్సిందేరా అని ఏమన్నా బలవంతం పెట్టి వాడికి బాప్తీసం ఇస్తాడా? ఇస్తే వాడు పొందుతాడా? ప్రభువు చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి, ఆయన మన ప్రార్థన ఆలకించుననున్నది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము అన్నాడు. చాలా మందిలో ఉండే ధర్మ సందేహం అనమాట. నా బిడ్డలు ఎందుకు మారట్లేదు, నా భర్త ఎందుకు మారట్లేదు, నా ఇంటి వాళ్ళు ఎందుకు మారట్లేదు, నేను ప్రార్థన చేస్తానే ఉన్నా కన్నీరు గారుస్తున్నా, ఎందుకని నా ప్రార్థన విఫలమవుతుంది అని వాళ్ళంత డౌట్ కొంతమంది. ఒక్కడు చెప్తా, నువ్వు ఎప్పుడైతే నా భర్తను దర్శించు తండ్రి అని మొర్ర పెట్టావో, నువ్వు నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు ఎప్పుడైతే మొర్ర పెట్టావో కన్నీళ్లతో, ఆ మొర్ర పెట్టిన మొదటి రోజే అది దేవుని దగ్గరకు పోయింది. ఉత్తరం వేస్తే, హైదరాబాద్ నుండి ఉత్తరం వేస్తే పేటకు ఒక వారానికి వచ్చినట్టుగా పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా చిన్నప్పుడు ఉత్తరాలు వేసుకునేవాళ్ళం. ఎప్పుడో చేస్తే ఎప్పుడుకో వచ్చేది. ఒక్కోసారి ఏవేవో బ్రేకులు అయిపోయి నెలకు వచ్చేది. అర్థమైందా? 9వ నెలలో ఉత్తరం రాస్తే ఉత్తరం ఇంటికి చేరేటప్పటికి బిడ్డ కూడా పుట్టుంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా పోదు. నీవు ప్రార్థించుటకు, దేవునిని అడుగుటకు నీ మనస్సు నిలిపిన ఆ దినమందే నీ మనవి అక్కడ వినబడి ఉన్నది. దానియేలు 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము అదేదో వచనం. దేవునికి స్తోత్రం. చదువు తల్లి, 12వ వచనం చదువు. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి, నీవు తెలిసి కొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని, అద్దుగో దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని, నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక, అద్దుగో. వారం పట్టిందా, నెల పట్టిందా, సంవత్సరం పట్టిందా, 2 ఏళ్ళు పట్టిందా? ఆ మొదటి దినము మొదలుకొని. కొంతమంది అనుకుంటారు రోజు అడగంగా ఎప్పుడో మన ఫోన్ కలిసిద్దని అనుకుంటారు కొంతమంది. దేవుడేమన్నా నీలాగా నాలాగా ఉన్నాడా? నువ్వు ఎప్పుడు అడగంగా ఎప్పుడో ఫోన్ కలిసి, హలో ఎవరమ్మా, చచ్చిపోతున్నా నీ ఫోన్లు ఎత్తలేక అని ఏమన్నా ఫీల్ అవుతాడేంది ఆయన? ఆయన సృష్టికర్త. అసలు నీ ఫోన్స్ కాదు, నీ ఫోన్ కాల్ కాదు, చేపలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన. కాకి పిల్లలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన. నువ్వు చీమ కనపడితే, అమ్మో ఎర్ర చీమ గుట్టి చంపుద్ది, అమ్మో బాబాయ్ అని నువ్వు సప చంపేస్తావే, ఆ చీమ చేసే విజ్ఞాపన కూడా వింటాడు ఆయన. నేను చెప్పేది ఒకటిదా, బైబిల్లో ఉందా? అరచు పిల్ల కాకులకు ఆహారము తానిచ్చును, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదన్న పాటలో ఈ చరణం కూడా ఉంటుంది. అన్ని విత్తని పక్షులకు ఆహారం పెడతాడం లేదు. కాబట్టి పక్షులను, జంతువులను, చేపలను, అసలు సముద్రంలో వామ్మో ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు చేపలు ఉంటాయండి. అన్నిటికీ అన్నం పెట్టేది ఆయనే. పక్షి జాతి చూడండి, ఎన్ని రకాల పక్షులు ఉంటాయో చూడండి, అన్నిటికీ ఫుడ్ పెట్టేది ఆయన. పాములు ఎన్ని రకాల సర్పజాతులు ఉన్నాయండి, పురుగులు ఎన్ని రకాలు ఉన్నాయండి, అన్నిటికీ ఏదో ఒక రూపేణ అవి బ్రతికి ఉండునట్లు వాటికి పోషణనిచ్చువాడు మన ప్రభువే. ఏమండి, అన్ని నోరులేని జీవరాశులు అన్నిటి మనవులు, వాటి హృదయ ఆలోచనలు, వాటి హృదయ ఆశలు తీర్చిన దేవుడు. నీవు నేను ప్రార్థన చేస్తే లైన్ బిజీగా ఉందమ్మా, వినపడట్లేదు, తర్వాత చేయి అంటాడా? మరి నిశ్చయముగా నీ ప్రార్థన వింటాడు. అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆయన వెతుకుతున్నాడు అనే అంశంలో ఎవరు తనకు మొర్ర పెట్టేవాళ్ళు ఉన్నారని ఆయన వెతుకుతున్నాడు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యరాత్రి అన్న భేదం లేకుండా
అసలు ఎవరు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళుని ప్రభువా అని పిలుస్తారు అని ఆయన కన్నులు ప్రార్థించే వారి వైపు ఉన్నాయి. నువ్వేదో పొద్దున పూట 7 చేస్తే దేవుడు బిజీ అవుతాడేమనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మధ్యరాత్రి మరీ 1 గంట కంటే దేవుడు కూడా నిద్రపోవద్దు అని దిగులేం అవసరం లేదు నీకు. చాలే మనకు అది అవసరం, దేవుడికి ఏం అవసరం లేదు. నువ్వు ఏ జామం చేసినా ఇదిగో బిడ్డ అంటాడు. ఓ బైబిల్ కాలేజీ జోక్ ఒకటి ఉంది, గతంలో చెప్పాను. 40 మంది స్టూడెంట్స్ని ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళి ఒక్కొక్కడు 40 నిమిషాలు ప్రార్థన చేయాలా, దేవుడి స్వరం వినే లేవాలా మోకాళ్ళ మీద నుంచి అని చెప్పాడంట. 40 మందిని తీసుకెళ్ళి 40 నిమిషాలు ప్రార్థన చేయాలా, ఈ 40 నిమిషాల్లో దైవ స్వరం విని లేవాలా అని కూర్చోబెట్టాడు. ఒక 40 నిమిషాలు నీకు వినపడకపోతే ఎప్పుడు వినపడితే అప్పుడు విని లేవాలా, దైవస్వరం వినండి, కనిపెట్టండి, ప్రార్థించండి అని తీసుకెళ్ళి ఒక గార్డెన్లో వదిలిపెట్టాడు. అక్కడొకడు మోకాళ్ళు వేసి అయ్యా అంటూ మొదలుపెట్టాడు. ఒకడు మోకాళ్ళు వేసి కాసేపు ప్రార్థన చేసి ఒక 5 నిమిషాల్లో లేచి నిలబడ్డాడంట. ఏమనైనా నువ్వు లేచి నిలబడ్డావు అంటే దైవస్వరం వినబడింది పాస్టర్ గారు అన్నాడంట. దైవస్వరం వినబడింది సార్ అన్నాడంట. అవునా, ఎంత గొప్పడివిరా, వెంటనే కనెక్ట్ అయ్యావు దేవునికి, ఇంతకేం మాట్లాడాడు అన్నాడంట. అది ఇంతమంది చేస్తుంటే నేను ఎంత బిజీగా ఉంటాను, వీళ్ళందరూ అయిపోయినాక చేయి అప్పుడు వింటాను అన్నాడు సార్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అరే అందరూ కలిసి అడుగుతుంటే నేను ఎంతమందికి సమాధానం చెప్పేదిరా, వీళ్ళందరూ కాస్త మౌనం అయినాక నువ్వు చేయరా అప్పుడు వింటానని చెప్పాడు సార్ అన్నాడు. ఓ జోకు. ఇట్లాంటి వెటకార పళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు? ఉండరు అనుకుంటున్నారా? పాప ఏం చేస్తారు సారు మెతకోడు అయితే ఇట్లాంటి ఆటలు కూడా ఆడుకుంటారు. మా చిన్నప్పుడు మా క్లాస్తో చెప్పినటువంటి మాస్టర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళలో భూషణం మాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. చాలా మెతక మనిషి పాపం, ఆయన చాలా మంచి మనిషి, ఆయన సాత్వికుడు, అస్సలు కొట్టలేదు, తొందరపడి చేయతి దెబ్బ కొట్టాడు ఆయన. తప్పు నానమ్మ అటు చేయకూడదు నానమ్మ అంటాడు ఆయన. నాన్న అమ్మ 2 కలిపి పిలుస్తాడు మమ్మల్ని. తప్పు నానమ్మ అట్లా చేయకూడదురా నానమ్మ, అట్లా చేయకూడదు నానమ్మ అంటుంటాడు ఆయన. ఆయన ఏం ఆడుకుంటారో. ఇంకొక మాస్టర్ ఉన్నాడు, పేలిపోయిందాకా కొడతాడు, ఆయన వస్తే ఒక్కడు కూడా సౌండ్ చేయడు. బెత్తం తీసుకొని చేయి జాపించి గాలి ఎదవ అని కొడుతుంటాడు. ఆయన దగ్గర మాత్రం ఎవడు కూడా సౌండ్ లేకుండా ఉంటాడు. పాపం ఈ మాస్టర్ గారు అంటే ఏమి చతురో, వెటకరపళ్ళు ఉంటారు. నిజమేనా అటు చెప్పింది? 40 మంది కలిసి మొర పెడుతున్నారు, ఎంతమంది అని నేను చెప్పి అని దేవుడు అంటాడా? 4,000 ఆయన సమాధానం ఇస్తాడు, 4 లక్షలైనా సమాధానం, 4 కోట్లైనా సమాధానం, 40 కోట్లైనా సమాధానం ఇస్తాడు, 400,000 లక్షల కోట్లైనా సరే దేవుడు సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయనకు ఆ సౌకర్యం ఉంది.